హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలకృష్ణ గారు అభిమాని పైన ఫైర్ అవుతూ ఒక వీడియో ఫుల్ గా ఇప్పుడు వైరల్ అయిపోతుంది. దాన్ని వైసీపీ కూడా ఫుల్ గా వైరల్ చేస్తూ బాలకృష్ణ గారి పైన విమర్శలు చేస్తుంది. అంటే బాలకృష్ణ గారి అభిమానులు కూడా ఈ రకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు, కొడతారు, ఆయన స్వభావమే ఇది అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు ఆ వీడియోలో ఏముంది, ఎందుకు అభిమాని పైన ఫైర్ అయ్యారు, ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఆ వీడియో వైరల్ అవ్వడం చూసాం. సో వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ గా అది ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో ఎందుకు ఈ విధంగా బాలకృష్ణ గారు అభిమాని పైన ఫైర్ అయ్యారు, సాయంత్రం కనిపించొద్దు నువ్వు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు, దానికి సంబంధించి మీరేం చెప్తారు మేడం? సో అక్కడ ఏం జరిగిందంటే మీకు ఇవాళ సెకండ్ సింగిల్ రిలీజ్ కాబోతోంది. ఇది బాలకృష్ణ గారు అఖండ 2. అవును. అఖండ 2 నుంచి మొదటి సాంగ్ రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది అది. సో వాళ్ళు అది వైజాగ్ లో చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు, అందరికీ తెలుసు అది. దానికోసం అని అక్కడ ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. అయితే మీకు అసలు మీకు కాదు, అందరికీ తెలుసు, ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి బాగా తెలుసు, జగన్మోహన్ రెడ్డికి ఇంకా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా బాలయ్య గారి ఫ్యాన్ ఆయన. బాలకృష్ణ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన ఒకప్పుడు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు బాలకృష్ణ అభిమాన సంఘానికి. కాబట్టి ఇది వైసీపీ వాళ్ళు కావాలని చేస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే చేయనివ్వరు అని అడిగితే. అంటే మనకి అవకాశం దొరికితే మనం కట్ చేసి 2 ముక్కలు వేస్తాం చూడండి, వాళ్ళకి అది అలవాటు. మీకు తెలుసు, అన్నప్రసాదాల మీద అదేంటి వెంగమాంబ దాని మీద సంబంధించి ఒక ఆవిడ మంచి వీడియో చేస్తే దాని మీద కూడా వైసీపీ వాళ్ళు ఎట్లా ట్రోల్ చేశారు. వాళ్ళు ప్రతిదాన్ని కూడా నెగిటివ్ కోణంలో చూపించడం అనేది వాళ్ళకి బాగా అలవాటు. అయితే మీరు ఆ వీడియో చూశారు, వైజాగ్ ఎయిర్పోర్ట్ లో చాలా మంది అభిమానులు వచ్చారు ఆయన మీట్ అవడానికి. ఆయన చేతిలో ఒక పసుపచ్చ గులాబీ చూశారు మీరు. చూసి ఒక అతన్ని చూసి ఎందుకు వచ్చాడు వీడు అని అన్నారు ఆయన. మళ్ళీ ఎందుకు వచ్చాడు, సాయంకాలం ఈవెంట్లో వీడు నాకు కనిపించకూడదు, మీకు అది సరదాగా అండం, మళ్ళా రా అని చెప్పి ఆయన ఎల్లో గులాబీ కూడా ఇచ్చాడు అతనికి. మీరు గమనించారో లేదు, అది నెగిటివ్ కాదు, బాలకృష్ణ తీరది. మనం ఇష్టాన్ని మనం నెగిటివ్ గా చెప్తాం, అది మన తెలుగులోనే ఉంటుంది. మీరు మన భాష మీరు ఏదైనా ప్రారంభించే ముందు అది కాదు అని మొదలు పెడతామా మనం? మీరు పాజిటివ్ గా మొదలు పెట్టారు. భాషలో మీరు మాట్లాడేటప్పుడు ఏది కూడా పాజిటివ్ గా ఉండదు. ఎవరి గురించి అయినా చెప్పినప్పుడు వీడా అని మొదలు పెడతాం, అంటే అది దగ్గరతనం. వీడితో వెధవోయ్ అంటే నిజంగా వెధవ కాదు, అభిమానంతో మనం తిడతాం. ఇప్పుడు హీరోలను చూడండి, వాడు వీడియోనే సంబోధిస్తారు, చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు. అంటే అది తగ్గించినట్ట. అభిమానం, ప్రేమ అలా ఉంటాయి. ఇంకా బూతులు కూడా మాట్లాడతారు, బాగా యాక్ట్ చేశారు అనుకోండి బూతులతో తిడతారు. అంటే బూతులతో వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. మీరు ఒక రిక్షా తొక్కుకునేవాడు కావచ్చు, అంటే చదువుకోని వాళ్ళు గతంలో, ఇప్పుడు కూడా అంతే. అందుకని దాన్ని మీరు నెగిటివ్ గా ఎవరు ట్రోల్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక విషయం ఏం జరిగిందంటే, ఇటీవల కాలంలో మీకు తెలుసు, హిందూపురంలో వైసీపీ ఆఫీసుని తెలుగుదేశం కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఎందుకు చేశారో మనం మాట్లాడుకున్నాం. వేణురెడ్డి అనే వ్యక్తి దీపికా రెడ్డి భర్త. దీపిక ఎవరు, ఓడిపోయిన ఆవిడ హిందూపురం. అతను ఏం మాట్లాడాడు, అసలు ఎక్కడో హైదరాబాద్ లో ఉండే వ్యక్తిని, నాన్ లోకల్ ని మనం ఎందుకు ఎన్నుకోవాలి, వాళ్ళ కాళ్ళ కింద ఎందుకు పని చేయాలి అన్నాడు. వేణురెడ్డి అనే అతనే బెంగళూరులో ఉంటాడు. మరి నువ్వు నాన్ లోకలే కదయ్యా, మీ జగన్మోహన్ రెడ్డి నాన్ లోకలే కదా, ఎక్కడుంటాడు, యలహంకలో ఉంటాడు కదా. ఇవాళ సుబ్బారెడ్డి ఎక్కడున్నాడు, విచారణకు రానన్నాడు కదా. నేను రాలేను తిరుపతికి అన్నాడు. వాళ్ళ పోలీసులు రేపు వెళ్తారు విచారించడానికి, హైదరాబాద్కి వెళ్తారు. మరి ఆయన నాన్ లోకలే కదా. మీరందరూ నాన్ లోకల్స్ అయ్యి ఉండి మీరు అసలు బాలకృష్ణ గురించి మాట్లాడటం ఏంటి? అసలు తెలుగు ప్రైడ్ ని, తెలుగు భాషని, తెలుగు వాళ్ళని ఉద్ధరించింది నందమూరి తారక రామారావు గారు, వాళ్ళ కొడుకు అతను. తెలుగులో సినిమాలు చేస్తున్నాడు, మంచి సినిమాలు చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఉండే వాళ్ళల్లో మంచి డైలాగ్ డెలివరీ ఉంది, భాష మీద పట్టుంది. అతన్ని నాన్ లోకల్ అంటావేంటి అని. కాబట్టి ఇవాళ ఈ ఇష్యూస్ అన్నింటి వల్ల వాళ్ళకి ఏంటంటే కడుపు మండిపోతోంది. అందుకని బాలకృష్ణని రెచ్చగొట్టడానికి, బాలకృష్ణని ఏదో ఒకటి అంటే ఆయన అసెంబ్లీలో రెచ్చిపోతాడు అనేది వాళ్ళ ఉద్దేశం. అంతకు మించి ఇంకేం లేదండి. ఇవాళ అభిమానిని పిలిచి ఆయన పసుపచ్చి గులాబీని ఇవ్వడం కూడా జరిగింది. అది అభిమానంతో, ప్రేమతో మాట్లాడే మాటలు. వీడెందుకు వచ్చాడు, వీడిని ఎవడు రమ్మన్నాడు అంటే
అది ప్రేమగా అనడం అనమాట. ఓహో వీడు వచ్చాడా, ఓకే. ఓకే వీడు అంటే సంతోషం. అంతేగాని బాలకృష్ణ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. బాలకృష్ణ ఎలా మాట్లాడతాడో అందరికీ తెలుసు. ఆయన ఏ విధంగా మాట్లాడతారో ప్రతి ఒక్కరికి తెలుసండి. కాబట్టి ఇవాళ వైసీపీ ట్రోల్స్ ని మనం పట్టించుకోక్కర్లేదు. బాలకృష్ణ అభిమానులే ఒప్పుకుంటారు. ఇవాళ అభిమానే చెప్తాడు కావాలంటే రేపొద్దున్న దానికి వివరణ అతనే ఇస్తాడు. గతంలో కూడా ఒక అభిమానిని కొడితే అతను చెప్పాడు, నేను పుట్టగానే నన్ను ముట్టుకున్నది ఎత్తుకున్నది బాలకృష్ణ, నేను ఇప్పటికి కూడా పులకించిపోతాను, ఎవరో కాలు తొక్కారు అందుకని నన్ను కొట్టాడని అతను చెప్పడం జరిగింది. కాబట్టి అభిమానాన్ని మీరు కొలవలేరండి. అభిమానానికి కొలబద్దలు ఉండవు. అభిమానాన్ని మీరు నెగిటివ్ గాను ఉంటుంది, పాజిటివ్ గాను ఉంటుంది. కాబట్టి సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్ప దాంట్లోంచి ఏదో తీసుకోవాలి, దాంట్లోంచి ఏదో మనం వెతకాలి అనుకుంటే నష్టపోయేది వైసీపీని. థ్యాంక్ యూ సో మచ్ మేడం.